అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రతిఫలం. రచన రావిపల్లి నారాయణరావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఇదిగో పిల్ల, నాను చెప్పేది ఇంకో. అన్నం మెతుకులు కడుపులో పడకపోయినా ప్రాణాలు ఎక్కడికి బావు, కానీ దాని సదియ సారా గొంతుకులో పడకపోతే నరాలు నాగేస్తాయి. సొక్కేసుకోకపోతే నాను బతకనేను. ఆ సంగతి నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు నా కోసం ఇవాళ సాయంత్రం గూట్లో డబ్బులు ఎట్టకుండా ఆ కుర్రలాయర్ గది ఓడచడానికి వెళ్ళిపోనావు. ఇప్పుడు నిన్నేం చెయ్యాలా అని సీతాలను పశువును కొట్టినట్టు కొట్టసాగాడు రాముడు. ఆగు మావా, ఆగు. అయ్య బాబో, సంపేత్తనాడు. రాగాలు అందుకుంది సీతాలు. రాముడు కొట్టిన దెబ్బలకి సీతాలు కాబట్టి తట్టుకుంది. మరొకరైతే కళ్ళు తిరిగి స్పృహ లేకుండా కింద పడిపోయేవారు. ఆ వీధిలో చాలా ఇళ్లల్లో సీతాలే పనిచేస్తుంది. ఆ వీధిలో కొత్తగా ఎవరు దిగినా పని మనిషి కావాలి అంటే సీతాలు పేరే చెప్తారు. ఒకరోజు క్లబ్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. తలుపు తెరిచి సీతాలు అంతకుముందు హోటల్ నుంచి తీసుకొచ్చిన క్యారియర్ ముందు పెట్టుకుని కూర్చున్నాను. సీతాలు ఏడుపు చెవిలో పడ్డాక తినడానికి బుద్ధి పుట్టలేదు. 4 మెతుకులు తిని చేతులు కడుక్కున్నాను. సీతాలు ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇక రాముడు చావు దెబ్బలు కొడుతున్నా చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోలేదు. ఇంటి గొడవల్లో మనమెందుకు తలదోచడం అనుకున్నారో ఏమో. భార్యాభర్తల తగువలో ఎవ్వరూ జోక్యం కలిగించుకోలేదు. ఆ మర్నాడు నిద్రమత్తు నుంచి ఊరు బయటపడలేదు. ఏదో అర్జెంటుగా కొన్ని పుస్తకాలు రెఫరెన్స్కి తిరగేయాలని నేను పెందరాడే లేచి బ్రష్ చేసుకుంటూ వరండాలో నిలబడి రోడ్డు పక్కనున్న గూడెం వైపు చూశాను. సీతాలు రాముడు సరసాలు ఆడుకుంటున్నారు. వాకిట్లో ఉన్న గోలెంలోని నీళ్లు దోశలతో తీసి రాముడు సీతాలపై జల్లుతూ ఉంటే చేతిలో ఉన్న చెంబులోని నీళ్లు పోసి రాముడిని తల తడిపేసింది సీతాలు. ఆ తర్వాత ఇద్దరూ పాక ముంగిట టీ గ్లాసులు చేతపుచ్చుకుని ఒకరినొకరు అంటూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోసాగారు. రాముడి మాటలకు విరగబడి నవ్వుతోంది సీతాలు. ఆ నవ్వును చూసి పరవశించిపోయాడేమో రాముడు. ఆమె ముక్కు పట్టుకుని లాగాడు. టీ త్రాగిన తర్వాత ఖాళీ గ్లాసులు లోపల పెట్టి గూటిలో నూనె చేతిలో పోసుకుని వచ్చి రాముడి తల మర్దన చేసింది సీతాలు. ఆ అన్యోన్య దంపతుల్ని చూస్తుంటే వీళ్ళిద్దరే నా రాత్రి జీవితాన్ని కురుక్షేత్ర సంగ్రామం చేసుకున్నారు అన్న అనుమానం కలిగింది నాకు. ఒకరోజు ఉదయం 7 గంటలకి హోటల్ నుంచి ఫ్లాస్క్తో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది సీతాలు. బాబా, ₹60 చిల్లర మిగిలింది, ఈ డబ్బులు కూడా టేబుల్ మీద పెట్టనా? నా ఎదుట నిలబడింది సీతాలు పమిట కొంగు పట్టుకుని. ఆ రోజు పేపర్ చదువుతున్న నేను తల పైకెత్తి ఆమె మొహంలోకి చూశాను. ఆమెను అంత దగ్గరగా పరిశీలించి చూడటం అదే మొదటిసారి. నా దృష్టి ఆమె మీద పడగానే అజంతా శిల్పం గుర్తుకొచ్చింది. వంపులు తిరిగిన అవయవపు పొంగుల కంటే ముందు కెంపు రంగులో ఉన్న చిన్న పెదాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. టీకైన ముక్కుని మేలిమి బంగారపు ఛాయను చూస్తూ కొన్ని క్షణాలు స్థాణువైపోయాను నేను. కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటే నా చూపుల నుంచి తప్పుకొని, నానెళ్ళొత్తాను బాబా, ఈ చిల్లర తీసుకోండి. ₹60 చిల్లర నా చేతిలో పెట్టింది సీతాలు. తమలపాకు లాంటి ఆమె చేయి తగలగానే ఏదో తెలియని మధురానుభూతి కలిగింది. సీతాలు, ఏంది బాబో, పిలిచారా? నా వైపు తిరిగింది ఆమె. నువ్వు. ఆగిపోయాను నేను, ఆ సన్నని నడుముని బిగువైన శరీరాన్ని చూస్తూ. చెప్పండి బాబో, చాలా పొద్దెక్కిపోనాది. మరేం లేదు, రాత్రి ఎవరు ఆ రాముడేనా నిన్ను గొడ్డును కొట్టినట్టు కొడుతున్నాడు? నిన్ను చూస్తే కొట్టడానికి ఎవరికీ చేతులు రావే. అసలు వాడికి మతి శుతి ఉందా? అలా కొడతాడేంటి? ఆడికి మతి లేకపోవడం ఏంటి బాబో, సొక్కు ఎక్కువైతే అలాగే అయిపోతాడు. కానీ ఆడి మనసు నాకు తెలదేటి బాబో. ఎన్నపోస, నానంటే వల్లమాలిన ప్రేమ. అది కాదు సీతాలు, ఆ రాముడు దెబ్బలు తింటూ నువ్వు ఎలా బతుకుతున్నావో అని. ఆడి చేత దెబ్బలు తింటావు నాకు బాధనేదు బాబో. అయితే ఆ రాముడితో నీ జీవితం సుఖంగా సాగిపోతుందంటావు? ఆ ప్రశ్నకు సీతాలు ముఖంలో సిగ్గు తెరలు క్రమ్ముకున్నాయి. చిన్న పెదాల మధ్య చిరునవ్వు చోటు చేసుకుంది. అది సరే, ఈ ₹60 నీ దగ్గరే ఉంచు. ఆమె అరచేతిని తాకే అవకాశం మళ్ళీ కలిగింది. నాకెందుకు బాబో అంది చేతిలో పెట్టిన డబ్బుల్ని చూసుకుంటూ సీతాలు. సరే, నీకు కాకపోయినా నీ రాముడికి పనికొస్తాయిలే.
మీకు తెలిసిపోనాదేటి బాబా మా మామ సంగతే అంటూ నవ్వుకుని తూనీగలాగా ఆమె రోడ్డుపై పరిగెత్తుతూ ఉంటే సిగలోని మల్లెపూల చెండు వరండాలో పడిపోయింది. సిగముడి నుంచి బయటపడిన పొడుగాటి నల్లని కురులు నడుముని దాటి ఎత్తైన ఆమె పిరుదులపై వయ్యారంగా నాట్యం చేయసాగాయి. ప్రతిరోజు సీతాల్ని తలుచుకున్నప్పుడు ఆమె రాగానే మనసు విప్పి మాట్లాడాలనే తపన, తీరా ఆమె ప్రత్యక్షంగా కళ్ళ ఎదుట నిలబడగానే నోరు మోగదైపోతుంది. ఎందువల్లనో టైం 10 గంటలు. కోర్టుకు వెళ్ళటానికి సిద్ధమయ్యాను. ఆ రోజు విడాకుల కేసు వాయిదా ఉంది. మనసులు కలియక భార్యాభర్తలు విడిపోయారు. భరణం కోసం దావా పడేసింది భార్య. ఆ కేసు ఫైలు పట్టుకోగానే సీతాలు తలంపుకొచ్చింది. దెబ్బలు తింటూ రాముడితో ఎన్నాళ్ళని కాపురం చేస్తుంది. రోజు వీపు విమానం మొత్తం మోగిపోతోంది. ఎలాగైనా నచ్చజెప్పి సీతాల చేత డైవర్స్ పిటిషన్ పెట్టించాలనుకుంటూ నల్లగౌను భుజంపై వేసుకొని స్కూటర్ బయటికి తీశాను. ఆయాసంతో ఉక్కిరి బిక్కిరై నుదుటిపై పడిన మెలికలు తిరిగే కురులను సర్దుకుంటూ హడావిడిగా వచ్చి పిలిచింది సీతాలు. బాబుగారు, బాబుగారు. ఏమిటి సీతాలు, ఏమైంది? మా మామని పోలీసులు పట్టుకుని లాక్కుపోనారట. రేతిరింటికి రాలేదు. ఎక్కడ తాగేసి తొంగుండిపోనాడో అని వల్లకున్నాను నేను. ఇప్పుడే చెప్పాడు రంగయ్య అన్న, రాముణ్ణి పోలీస్ స్టేషన్లో చూశానని. కుక్క తిప్పుకోకుండా చెప్పింది సీతాలు. పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారట? తాగేసి రోడ్డు మీద గొడవ చేశాడంట. తాగేసి నీ పాకలో తొంగో మాము నీ జోలికి రాము, కానీ నడి రోడ్డులో అల్లరి చేస్తే మా వల్లకోమని లాక్కుపోనారట. ఆయన్ని వదలాలంటే జామీన్ ఇవ్వాలట. కాగితం రాసేయండి బాబో, నాను స్టేషన్కి వెళ్ళి ఇడిపించుకొస్తాను. సీతాల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? వద్దు సీతాలు, నువ్వు వెళ్ళొద్దు. మా మామని వదలాలంటే నాను స్టేషన్కి వెళ్ళాలి కదా బాబు. నువ్వు వెళ్ళాలని ఎవరన్నారు? మామకి జామీన్ ఇవ్వాలి బాబు. జామీను నువ్వే ఇవ్వక్కర్లా, ఎవరైనా ఇవ్వచ్చు. నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్ ప్రాంతానికే పోవద్దు. మరి మా మామకి జామీను ఎవరిస్తారు బాబు? ఆడు తాగుబోతు. ఆ తాగుబోతుకి ఎవరిస్తారు జామీను అంటారు బాబు మా గూడెంలో ఉన్న పెద్దోళ్ళంతా. సీతాల మొహం చిన్నపోయింది. సీతాలకి దగ్గర కావాలి కాదు, సీతాల్ని దగ్గరకు తీసుకోవాలి. అందుకు మంచి అవకాశం ఇదే. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకు, అంతరాత్మ హెచ్చరించింది. సీతాలు, నువ్వేం దిగులు పడకో, మీ మామని నేను జామీన్ మీద విడిపిస్తాను, సరేనా అన్నాను. ఆమె ముఖంలో 1000 జ్యోతుల కాంతి ఒక్కసారిగా కనిపించింది. కోర్టుకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాముడిని బెయిల్ మీద విడిపించాను. ఆ రాత్రి మళ్ళీ గూడెం చివరి పాకలో రాముడి కేకలు, సీతాల ఏడుపు వినిపించాయి. ఆ సచ్చినోడిని పోలీస్ స్టేషన్లో సావనేయకుండా జామీన్ ఇచ్చి ఎందుకు ఇడిపించారు లాయర్ బాబు అంటూ ఆ మరుసటి రోజు తెల్లారక ముందే 4-5 గూడెం పెద్దలు నా దగ్గరకు వచ్చారు. నేను సమాధానం చెప్పలేదు, నవ్వేసి ఊరుకున్నాను. ఇక BA పాస్ కాగానే లా చదవను అని జగముండిలా కూర్చున్నారు 4 రోజులు. BLలో చేరక తప్పదని పట్టుబట్టారు నాన్న. కాదనలేకపోయాను. BL పూర్తి చేశాక ప్రాక్టీస్ పెట్టాలనిపించలా. ఏదో ఒక కంపెనీలో లీగల్ అడ్వైజర్గానో లా అసిస్టెంట్గానో చేరాలనుకున్నాను. కాదు, పట్నంలో ప్రాక్టీస్ పెట్టు, సంపాదన ఉన్నా లేకపోయినా అనుభవం వస్తుందన్నారు నాన్న. ఆయన సంతృప్తి కోసం పట్నంలో ఒక చిన్న ఇల్లు తీసుకుని ప్రాక్టీస్ పెట్టాను. నాన్న మాట కాదని ప్రాక్టీస్ పెట్టకుండా ఉంటే సీతాలు నాకు కంటబడేది కాదు. రోజుకొకసారైనా సీతాలను చూడందే ఉండలేకపోతున్నాను. ఇక శీతాకాల పొద్దు 6 గంటలకే చీకటి తెరలు నలుమూలల నుంచి విజృంభించాయి. వీధిలోని మున్సిపాలిటీ లైట్లు మందంగా వెలుగుతున్నాయి. స్కూటర్ని వరండాలో పెట్టి తాళాలు పట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళాను. తలుపు తెరిచింది. హోటల్ నుంచి తెచ్చిన క్యారీరు లోపల పెట్టి సీతాలు తాళం వేయలేదు కాబోలు అనుకుంటూ దగ్గరగా వేసున్న తలుపు తోసుకుని గదిలోకి అడుగు పెట్టానో లేదో అత్తరు వాసనలు గుప్పుమన్నాయి. మల్లెపూల పరిమళం గుబాళిస్తోంది. గది నలుమూలలా చూశాను, ఎవరూ కనపడలేదు. కానీ సోఫా కమ్ బెడ్ ముందున్న టీపాయ్ మీద ఫ్లవర్ వాజులో పొగలు విరజమ్మే అగరవత్తులను, సోఫా మీద అక్కడక్కడ రాలిన మల్లెపూలను చూసిన తర్వాత ఇదేదో మిస్టరీగా ఉన్నట్టు తోచింది. నల్లగవును హ్యాంగర్కి తగిలించి డ్రెస్ మార్చుకుని రిఫ్రెష్ అవడానికి టాయిలెట్కి వెళ్ళాను. ఆ తర్వాత ముఖం టవల్తో తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళి టేబుల్ మీద చూశాను. క్యారియర్ టేబుల్ మీద లేదు. అంటే సీతాలు హోటల్ నుంచి ఇంకా భోజనం తెచ్చినట్టు లేదు. మరి ఈ మల్లెపూలు, ఈ అగరవత్తులు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎవరు తెచ్చిపెట్టినట్టు? నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఏవీ తోచక సోఫా మీద నడుము వాల్చాను. ఎక్కడి నుంచి వచ్చిందో సీతాలు 2 చేతులతో నా నడుము చుట్టేసింది.
ఆమె వింత ప్రవర్తనకి కొన్ని క్షణాలు నా నోటంట మాట రాలేదు. ఆ తర్వాత ఆమె లేచి సోఫా మీద కూర్చుని 2 చేతులతో నా ముఖాన్ని పట్టుకుని ఆ లేత అదరాలను నా పెదాలకు జోడించబోయింది. నేను వెంటనే లేచి కూర్చుని అడిగాను, సీతాలు, నీకు పిచ్చి పట్టిందా? లేదు బాబు, నాకు పిచ్చి పట్టలేదు, నాను బాగానే ఉన్నాను బాబు అంది 2 చేతులతో మొహం కప్పుకొని. మరి ఏమిటి పని అని మందలించాను. కానీ చేతికి దొరికిన అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్నాను అని మనసు బాధపడుతోంది. బాబు, నన్ను క్షమించండి. సరిగ్గా 4 రోజుల కిందట ఇలాగే అమావాస్య రాత్రి నాను హోటల్ నుంచి భోజనం తెచ్చి మీ టేబుల్ మీద పెట్టాను. మీరు ఈ సోఫా మీద ఆనుకొని పుస్తకం చదువుతూ ఓరగా నన్ను చూశారు. నాను ఇంటికి వెళ్తున్నా బాబు అని చెప్పి వెళ్ళిపోతుంటే నా చెయ్యి ఎట్టుకుని సోఫా మీద లాక్కున్నారు. ఒకసారి నీ పెదాలు ముద్దు పెట్టుకొని సీతాలు అన్నారు. నాను ఇప్పుడు మిమ్మల్ని పట్టుకున్నట్టే అప్పుడు మీరు 2 చేతులతో నన్ను గట్టిగా వాటేసుకున్నారు. బాబు, మీరు చదువుకున్నారు, నాను మీ నీడను బతికే కూలి ముండని. మీరు గొప్ప గొప్ప ఉద్యోగాలు చెయ్యాలా, పెళ్ళి చేసుకోవాలా, సుఖంగా ఉండాలా. నాతోటి మీకు సుఖమేటి బాబు? నాకెప్పుడో 3 ముళ్ళు వేసాడు రాముడు, ఎంగిలికూడు మీకెందుకు బాబు అని. నాన్న ఆ రోజు వెళ్ళిపోయాను మీకు ముద్దు ఇవ్వకుండా. ఆ రోజు మీరు ఎంత బతిమాలినా నాన్న ఒప్పుకోలేదు. కానీ ఈరోజు నాన్న కాదన్నాం. మీరు ఏ పని చేసినా నేను వల్లకుంటాను. అలా సూత్తూ కూకుంటే తెల్లారిపోతుంది. రండి బాబు, బేగిరండి. మళ్ళీ మా మామ సొక్కేసుకొచ్చి నానింట్లో నేనని కోకలేస్తాడు. ఈరోజు దాటిపోనాదంటే మీకు నేను దక్కుతానో లేదో. కళ్ళ నుంచి బొటబొట రాలిన అశ్రు బిందువులు సీతాలు చెక్కిళ్లను తడిపేశాయి. సీతాలు, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు అడిగాను కళ్ళల్లోకి చూస్తూ. ఇంకేం అవ్వాలి బాబో, మామ బతకడు. ఆడు బతకాలంటే 1000 రూపాయలు కావాలా. అది ఆడి కడుపులో కురుపేసిందట. డాక్టర్ బాబు చెప్పినారు, ఆపరేషన్ చేయకపోతే బతకడట. 1000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలా? బాబో, లాయర్ బాబో, నాను పక్కన కూకుంటే మీకు చాలా ఇదిగా ఉంటుందని, ప్రపంచాన్ని మరిచిపోతానని చెప్పారు. నా కళ్ళు చక్రాల్లా ఉంటాయని, పెదాలు చూస్తూ ఉంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుందని చెప్పారు. కావాలని నానే వచ్చాను. కళ్ళు అప్పగించి అలా చూస్తారేటి? రండి బాబు, మీ కోరిక తీర్చుకోండి. నాకు 1000 రూపాయలు ఇప్పించండి, మా మామని బతికించుకుంటాను. నా దగ్గరున్న సుఖం కోసం నాను 1000 రూపాయలు అడగలేదు బాబో. మా మామ ఆపరేషన్ కోసం ఆ డబ్బు తిరిగి ఇచ్చుకుంటాను నేను. లేకపోతే మీ ఇంట్లో సాకిరీ చేసేనా తీర్చుకుంటా. రండి బాబో, మీ కోరిక తీర్చుకోండి, 1000 రూపాయలు ఇప్పించండి. నా 2 కాళ్ళు పట్టుకుంది. సీతాలు చెక్కిళ్లను తడిపిన కన్నీటి బిందువులు నా పాదాల మీదకు దొర్లాయి. కాళ్ల మీద పడ్డ సీతాలు భుజాలని పట్టుకుని లేవనెత్తి సోఫాలో కూర్చోబెట్టాను. సీతాలు, నేను చదువుకున్నవాడిని, సంస్కారం గలవాడిని, పైగా న్యాయవాదిని. నేను అన్యాయం చేయను. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఆ రోజు క్షణికోద్రేకంలో నేను నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం. ఆ పరిస్థితి నుంచి నువ్వు తప్పించావు, అందుకు నేను కృతజ్ఞుడిని. మనిషి బాగుపడటానికి చెడిపోవటానికి పరిస్థితుల ప్రభావమే కారణం అంటాను. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయిన వాడే మంచి మనిషిగా గుర్తించబడతాడు. సీతాలు, నీకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది. అందుకే నువ్వు శీలాన్ని కాపాడుకోగలిగావు, మంచి మనిషిగా గుర్తింపబడ్డావు. రాముడి ఆపరేషన్కి కావలసిన 1000 రూపాయలు రేపు కోర్టుకు వెళ్లే ముందు బ్యాంకు నుంచి తీసి నీకు ఇస్తాను. నీ మామకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకు, సంతోషంగా ఇంటికెళ్ళు అని ఓదార్చి సీతాలను ఇంటికి పంపించాను. ఇక బ్యాంకు నుంచి 1000 రూపాయలు తీసిచ్చిన మరుసటి రోజు తెల్లవారకముందే సీతాలు లబోదిబోమంటూ వచ్చి తలుపు బాదింది. టైం 6 కూడా కాలేదు. ఏం జరిగింది? ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ కాలేదా అన్న అనుమానం కలిగింది. సోఫాలో కూర్చున్న నేను వెంటనే లేచి తలుపు తీశాను. లాయర్ బాబు, కొంప మునిగింది. 1000 రూపాయలు అట్టుకొని మా రాముడు మామ రాత్రి ఆడుకోబోనాడు బాబో. 1000 రూపాయలు కనపడగానే మనిషి మారిపోనాడేటి బాబో. ఆడు తొంగున్న సాప కింద ఈ సీటీ ముక్క అగుపడింది. ఏటి రాశాడో చూడండి లాయర్ బాబు. ఆడి రాత మీరు చదవగలరో లేదో. మామ, నీ ఆపరేషన్ కోసం లాయర్ గారు ఇచ్చిన 1000 రూపాయలు చెక్కపెట్టిలో పెట్టానని రాత్రి ఆడి మైకంత తగ్గాక చెప్పా. అంతే, తెల్లారగట్ల ఆడి మొహం కనపడలేదు. పెట్టిలో పెట్టిన 1000 రూపాయలు కనపడలేదు. ఆడు ఏమైపోయినాడో, డబ్బు ఏమైపోయినాదో. చదవండి బాబు ఈ సీటీ. సీతాలిచ్చిన చీటీ తీసుకుని చదవసాగాను. సీతి, నాను ఎన్నో రోజులు బతకను. నా కడుపులో ఉన్నది మామూలు కురుపు కాదు, క్యాన్సర్ కురుపు. నువ్వు ఏడిస్తావని డాక్టర్ బాబు ఆ విషయం నీకు చెప్పలేదు.
నాను బతకను అన్నది నిజం. మరి ఈ 1000 రూపాయల ఆపరేషన్కి ఎందుకు ఖర్చు పెట్టాలా? నానే డబ్బు తీసుకొని జల్సా చెప్తే సరిపోలా? డబ్బట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అక్కడ గుర్రబంధాలు భలే జోరుగా సాగుతాయట. విదేశాల నుంచి వచ్చే విస్కీ సీసాలు దొరుకుతాయట. సీతి, తిరిగి రాలేదని బెంగెట్టుకోకే. నాను 1-2 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకను. అందుకే నాను తిరిగి వస్తానని మాత్రం ఆశ పెట్టుకోకు. నీ మామ రాముడు. నే చదివిన ఉత్తరంలోని సంగతులు విని కుప్పలాగా నా కాళ్ళ మీద పడిపోయింది సీతాలు. చూసారా ఎంత దైన్యంగా ఉందో కథ. ఆ భర్తను బతికించాలని ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం, అతను ఆ ప్రయత్నాన్ని కూడా ఆయనకి చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఆ నైటే డబ్బులు తీసుకుని హైదరాబాద్లోనో ఎక్కడో సుఖపడదామని చెప్పని వెళ్ళిపోయాడు. చచ్చేవాడికి సుఖమే కావాలి కదా, ఎందుకంటే తర్వాత బతుకు అనేది ఉండకపోవచ్చు. సో ఆ రకంగా ఆమె చివరికి మొగుడిని పోగొట్టుకున్నట్టే అయింది, ఎంత కష్టపడినా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.